ఈరోజు నేను దొండకాయ కూర చేస్తున్నానండి. దీనిలో ఎలాంటి ఉల్లి, వెల్లుల్లి లేకుండా కూరనైతే చేస్తున్నానండి. ఈ కూర చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నించి చూడండి. ముందుగా ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి. ఆ పావు కిలో దొండకాయల్ని బాగా కడిగి సన్నగా నిలువుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం కూర చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి చూపించే విధంగా బాగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కూర కార్తీక మాసం నోములు చేసే వాళ్ళకి, అలానే ఆ స్వాములకి హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఉల్లి, వెల్లుల్లి వేసినటువంటి పదార్థాలు అంత ఇష్టపడరు కాబట్టి ఈ కూర చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా తినొచ్చండి. చూడండి చూపిస్తున్నాను. చూడండి చూపించే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కూర తక్కువ కూర కూడా ఎక్కువ రైస్‌లో కలిసి తినడానికి బావుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ కూరలోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక స్పూను జీలకర్ర, అలానే ఒక పిరికెడు కొబ్బరి, అలానే ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి. పావు కిలోలోకి ఒక స్పూన్ సరిపోతుంది జీలకర్ర, ఆవాలు వచ్చేసి. అలానే ఒక ఇంచ్ అల్లం ముక్క. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని లేదా రోల్ ఉన్నట్లయితే దంచుకొని పక్కన పెట్టుకోండి. చూడండి చూపించే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి వస్తుందండి. నిలువుగా కట్ చేసుకున్నట్లయితే ఈ కూర చాలా రుచికరంగా అయితే ఉంటుందండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. లేదంటే తాలింపు గింజలైనా వేసుకోవచ్చండి. నేనైతే జీలకర్ర, ఆవాలు మాత్రమే వాడుతున్నాను. ఇక్కడ నేను మర్చిపోయి దొండకాయలు వేసేసానండి. మీరైతే తాలింపు గింజలు వేసుకోండి. అవి కొంచెం వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయలేసి సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాల్సి వస్తుందండి. ఖచ్చితంగా మంట అయితే సన్నని మంట మీద పెట్టేసి మనము వీటిని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి ఈ దొండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. బాగా డ్రైగా లేకుండా బాగా ఉంటుందండి ఈ కూరకి. చూడండి ఇక్కడైతే నేను కలిగి పెట్టేసి ఉప్పు వేసి కలిగి పెట్టేసి మూత పెడుతున్నానండి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ ఈ దొండకాయలననేది మగ్గించుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదండీ 5 లేదా 6 పచ్చిమిరకాయలు, అలానే కొబ్బరి, ఒక ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక ఇంచ్ అల్లము ఇవన్నీ కూడా వేసి బాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దాము దొండకాయ అయితే మగ్గిపోయిందండి. చూడండి చూపిస్తాను మగ్గిందో లేదో కూడా. పట్టుకున్నట్లయితే వెంటనే తునిగిపోతుందండి. కాలుతుందండి. అందుకే అలా పక్కకు తీసి పెట్టాల్సి వచ్చింది. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, అలానే మనం పట్టి పెట్టుకున్నటువంటి ఈ పొడిని కూడా ఏసి బాగా కలియబెట్టుకుంటూ ఒక 2 మంటలు తగిలేలాగా కలుపుకోవాలండి. చూడండి ఈ పొడి మొత్తం కూడా అలా అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలండి. అడుగనేది అంటకుండా మనం ఇప్పుడు కూడా సిమ్‌లోనే పెట్టేసి దీనిని మగ్గించుకోవాల్సి వస్తుందండి. ఎప్పుడైతే అడుగు అంటడానికి వస్తుంది అంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్లండి. ఎప్పుడైతే మనకి మంచి వాసనలు వస్తాయో అప్పుడు చూడండి అక్కడ ఆయిల్ అయితే కనపడుతూ ఉంది. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిద్దో అప్పుడు కూర కూడా రెడీ అయిపోయినట్లండి. ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి. ఉప్పు వేశాను. ఇంతేనండి. దొండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు నచ్చినట్లయితే. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.